రోజు బిఎస్ఎన్ఎల్ కి నేను మారడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ సేవలు చాలా 5G సేవలు చాలా విస్తరణ చెంది ఉన్నాయి. సో ఇప్పుడు మనం అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ అనేది మనకి మన స్టేట్ మన ఇండియా గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ కి చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ ద్వారా మనకి ఈ 4G సేవలు 5G సేవలు అదేవిధంగా టాక్ టైము గతంలో పోలిస్తే మనకు రిలయన్స్, జియో, ఎయిర్టెల్ రకరకాలైన ప్రైవేటు సంస్థల ద్వారా మనకి చాలా వరకు మనకి వాళ్ళు బెనిఫిట్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మొట్టమొదటిగా బిఎస్ఎన్ఎల్ లో మనకి చాలా బెనిఫిట్స్ ఇవ్వడము మనకు చాలా ఆనందకరమైన విషయం. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి ఈ సేవల్ని మన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వారు మన గవర్నమెంట్ మన మోడీ ప్రభుత్వము ఈ సేవలను తీసుకురావడం వల్ల చాలా మంది చాలా ఆనందకరంగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే బిఎస్ఎన్ఎల్ గతంలో దీనికి ఉన్న అటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ ఇప్పుడు రావడం జరుగుతుంది. చాలా సంతోషమైనటువంటి ఆఫర్స్ మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కాలంలో మనకి పిల్లల గురించి కూడా ఆలోచించితే వాళ్ళకి మొత్తం కూడా మనకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి పిల్లలకి ఈరోజు ఈ 5G సేవల ద్వారా పిల్లలకు కూడా మనకి ఆన్లైన్ సేవలు తక్కువ ధరలో మనము పొందుతాం. కాబట్టి ఈ అందరూ కూడా మన బిఎస్ఎన్ఎల్, మన ఇండియా, మన భారత్, జై భారత్. జై భారత్. ఇప్పుడు గతంలో జియో గానీ, ఐడియా గానీ, ఎయిర్టెల్ గానీ ఒక మామూలు స్థాయి వరకు ఉండేది. కానీ ఈ మధ్యనే విపరీతంగా టారిఫ్ ప్లాన్ పెంచడం వల్ల చాలా మంది బిఎస్ఎన్ఎల్ 4 తోటి ముందుకు వస్తున్నారు. ఒక బిఎస్ఎన్ఎల్ కస్టమర్ గా మీరేం చెప్తారు? నేను బిఎస్ఎన్ఎల్ కస్టమర్ గా ఈ రోజు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే గతంలో మనకి ప్రైవేట్ సంస్థలు మనల్ని చాలా విధమైనటువంటి లోపాయకరమైనటువంటి ఆఫర్లు చేసి మనల్ని వాళ్ళ యొక్క నెట్వర్క్ ని వాడే విధంగా చాలా విధంగా మనల్ని వాళ్ళు ఆ విధంగా మనల్ని లాగడం జరిగింది. కానీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సేవల ద్వారా బిఎస్ఎన్ఎల్ మనకి మన గవర్నమెంట్ అందిస్తున్న ఈ సేవలు మనకు కంపేర్ చేస్తే మనకి ఇప్పుడున్న ప్రైవేట్ సంస్థల కంటే కూడా ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే సేవల కంటే కూడా చాలా ముఖ్యం చాలా బాగున్నాయి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా ఇప్పుడు ఈ రోజు నేను కూడా ఇన్ని రోజులు నేను ఈ బిఎస్ఎన్ఎల్ కి మారుతామని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఈ రోజు ఈ సేవలను చూసుకొని మన భారత్ కల్పించినటువంటి ఈ సేవలను చూసుకొని బిఎస్ఎన్ఎల్ కి నేను మారడం జరుగుతుంది. నాతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రోజు ఈ సిమ్లకి పోర్ట్ కి చేయడానికి చాలా మంది క్యూ పద్ధతిలో చాలా మంది వస్తున్నారు. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బిఎస్ఎన్ఎల్ మారడానికి చాలా ఉత్సుకత చూపిస్తున్నారు. కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ జై భారత్, జై బిఎస్ఎన్ఎల్ కి మేము 100% బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడతామని చెప్పేసి ఫిక్స్ అయినాం. జై భారత్, జై భారత్.